ఇది మెల్లి వేసుకోవాలి. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాధీతం గగన సదృశం తపమస్యాది లక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ప్రపంచంలో సుఖం అనేవి 3 రకాలుగా సుఖాలు ఉన్నాయట. త్రివిధాలైన సుఖాలు. ఒకటి ఐహిక సుఖం, 2 ఆముష్మిక సుఖం, 3 కైవల్య సుఖం. సుఖమే, ఇవన్నీ కూడా సుఖంగానే ఉంటాయి. ఐహిక సుఖం, ఆముష్మిక సుఖం, కైవల్య సుఖం. ఇవి ఎలాంటివి అంటే ఆహారమే, అయితే విషపూరితమైన ఆహారం. ఎలుకకి మనం మందు పెట్టి, గోధుమ పిండి పెట్టి, లేకపోతే బియ్యం పెట్టి, వాటిల్లో ఏదో కలిపి ఎలుకకు ఆహారం పెడతాం. అది ఆహారమే. ఎందుకంటే తింటే దానికి కడుపు విషాన్నం కూడా అన్నమే. లేకపోతే విషం ఎవడు చేదుగా ఉంటే మింగుతాడా? విషం కలిపిన ఆహారం కూడా పాయిజన్ అయింది, ఫుడ్ పాయిజన్ అయింది అంటే అది పాయిజన్ గా కనబడితే మనం తినం కదా. అది ఆహారంలాగే కనబడుతుంది, మనం తింటాం. తిన్న తర్వాత అది మనకు అపకారం కలిగిస్తుంది. అలా కలిగించేటువంటిది ఒక సుఖం. దాని పేరు ఐహిక సుఖం. ఐహిక సుఖం విషాన్నము వంటిది అన్నాడు. విషాన్నం అంటే తినేటప్పుడు రుచిగా ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత అది చేయవలసిన కార్యక్రమం చేసి మొత్తానికి మన్ని కింద పడేసి మనని పతనం చేస్తుంది. అటువంటి దాన్ని ఐహిక సుఖము అన్నారు. అంటే మనం ఈ ప్రపంచంలో కోరుకుంటున్న సుఖాలన్నీ ఐహిక సుఖాలే. బాల్యం నుంచి చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడికి ఏమిటి అంటే చాక్లెట్ కొనిస్తే చాలా సంతోషం. నాకు చాక్లెట్ కొనియమంటాడు. ఇంకా కొంచెం ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళ వయస్సు వచ్చింది, వాడికి లడ్డూలు బాగా తింటే ఇష్టం. ఒక 4 లడ్డూలో 5 లడ్డూలో వాడికి చాలా ఇష్టంగా ఉంటాయి. చాక్లెట్ తినే పిల్లవాడికి చాక్లెట్ కొనిస్తే సంతోషం. చాక్లెట్ నోట్లో పెట్టుకుని తిన్న తర్వాత కొన్నేళ్ల తర్వాత డెంటిస్టు మీ అబ్బాయికి మీరు బాగా చాక్లెట్లు ఇచ్చారు కదా అని తిట్టాడు. పళ్ళు పుచ్చిపోయినాయి, వాడికి నవ్వడానికి రావటంలా. తింటుంటే వాడికి మరి వేరే ఆహారం తినలేనంత పళ్ళు పోయినాయి. మొన్న మనం ఒక పిల్లని చూసాం, అట్లా తిండే తినలేకుండా ఉంది. ఎందుకంటే 2 వైపుల పళ్ళు పుచ్చిపోయాయి మొత్తం. ఇంకా మిల్క్ టీతే, ఇంకా మళ్ళీ పళ్ళు రాలే కూడా. మళ్ళీ రావాలంటే కూడా ఈ పళ్ళను పీకేసడానికి వీలు లేదుట. ఎందుకు వచ్చింది ఈ కష్టం? చాక్లెట్లు తినబట్టి వచ్చింది. తింటే ఈ నష్టం అని తెలిసి కూడా దాని మీద ఉండే వ్యామోహంతో అది ఆపుకోలేక తింటాడు. ఐహిక సుఖాలన్నీ అలాంటివే. లంచం తీసుకుంటే చాలా తప్పు, జైల్లో పెడతారు, తర్వాత నేను బాధపడాలి వాడికి తెలుసు. అయినప్పటికీ తీసుకుంటాడు. తీసుకునేవాడికి తెలియదా? అందరికీ తెలుసు.
చెడ్డ పని చేస్తూ ఉంటే, ఎలా చెడ్డ పని అని నాకు తెలుస్తుందండి? నాకు మా ఇంట్లో మా అమ్మ చెప్పలేదు, మా నాన్న చెప్పలేదు, ఇది చెడు అని నాకు ఎట్లా తెలుస్తుంది? అందరికీ గురువు దొరకదు కదా, గురువు దొరికిన వాడికైతే చెడు చెబుతారు, మాకెట్లా తెలుస్తుంది? ఎవ్వడూ చెప్పక్కర్లేదు. ఏ పని అయితే ఎవడికి తెలియకుండా నువ్వు చెయ్యాలి అని అనుకుంటున్నావో ఎవ్వరూ చూడకూడదు అని రహస్యంగా నువ్వు చెయ్యాలని అనుకున్న పనులన్నీ చెడ్డ పనులే. ఒకటే గుర్తుపెట్టుకో, ఇంకెవడికి ఈ సంగతి తెలియకూడదు అని నువ్వు చేస్తున్నావంటే అది చెడ్డ పని. చెడ్డ పని చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నీ గుండె మామూలు వేగం కంటే ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంది, నీ శరీరం వణుకుతుంది, నీ మనస్సు ప్రతిఘటిస్తుంది. ఈ పని చెయ్యొద్దు, ఇది తప్పు అని లోపల నుంచి చెప్తూ ఉంటుంది. అయినా నువ్వు అధిగమించి చేస్తావు. దాని ఫలితం ఏమిటి అంటే అవే ఐహిక సుఖాలు. సుఖంలాగా కనపడుతుంది, బట్ తర్వాత దుఃఖానికి లీడ్ చేస్తుంది, నీకు కష్టమే కలిగిస్తుంది. మొదట్లో సుఖంగా ఉండి చివరిలో నీకు హాని కలిగించేటువంటి సుఖాలని ఐహిక సుఖము అన్నారు. అది విషాన్నము అన్నారు. విషాన్నం తినేటప్పుడు బాగుంటుంది, తిన్న తర్వాత అది నీకు అపకారం కలిగిస్తుంది. దాన్ని పోగొట్టడానికి కోసం డాక్టర్లు స్టమక్ వాష్ చేస్తూ మరి ఏదో అవస్థపడి చూస్తూ ఉన్నారు. అది సుఖంగా, అది సుఖమే, సుఖంగా ఉండదని మీకేం లేదు, అది సుఖంగానే ఉంటుంది. రెండవది ఆముష్మిక సుఖం. ఆముష్మిక సుఖం మృష్టాన్నం లాంటిది. మృష్టాన్నము అంటే మీరు ఎందుకు చాలా లేదు, నీకు తినేటప్పుడు చాలా బాగుంటుంది, ఇంకా కాస్త ఎక్కువ కూడా తింటాం. మనం తినే ఆహారం ఎక్కువ కూడా తింటాం. తిన్న తర్వాత మొదలవుతుంది పొట్ట ఉబ్బడం పుడుతుంది, దప్పికవడం పుడుతుంది, బాగా నీళ్లు తాగుతాం. ఎందుకు తిన్నాన్రా నాయనా అని అనిపిస్తుంది. అపకారం కలిగించదు కానీ నీకు ఆయాసం, నిన్ను బాధిస్తుంది. మొదటిది నీకు అపకారం కలిగించింది, దాన్ని తప్పనిసరిగా నువ్వు తీసేయడానికి ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను తినేసాను కదా. నేను ఎప్పుడు అవాయిడ్ చేస్తాను? అది తినక ముందైతే అవాయిడ్ చేస్తాను. తినేసా విషాన్ని, అది ఖచ్చితంగా నాకు అపకారం కలిగిస్తుంది, దాన్ని నేను తొలగించాలి, లోపల నుంచి తీసేయాలి. మృష్టాన్నం అలాంటిది కాదు, చాలా ఇష్టంగా ఉంది, నేను ఇంకా తిన్నాను, తిన్న తర్వాత కానీ నాకు అర్థం కాలే నేను అనవసరంగా తిన్నాను నాయన. తినేటప్పుడు ఇంకా రెండు లడ్డూలు చాలా బాగుంటాయి అనుకున్నాను, ఇవి పొట్టలోకి పోయిన తర్వాత ఉప్పడం మొదలుపెట్టినాయి. అలా ఆముష్మిక సుఖం, ఆముష్మికము అంటే ఈ లోకంలో లేనటువంటిది పరలోకంలో ఉన్నటువంటిది. అంటే ఇప్పుడు దీని ఫలితం ఇప్పుడిప్పుడు నాకేం తెలియదు, ఎప్పుడో నాకు వస్తుంది. మనం యజ్ఞయాగాదులు చేసినా ఏదో స్వర్గ సుఖాలు అనుభవిస్తాము అని చెప్తున్నాం. ఇవన్నీ కూడా నీకు ఫలితం వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఏ కర్మ చేసినా నీకు ఫలితం రాకుండా పోదు, ఫలితం వస్తుంది. ఈ ఫలితాన్ని అనుభవించడానికి మనం స్వర్గానికో మరి నరకానికో పోతున్నాం. పాపం చేస్తే ఫలితము అన్నప్పుడల్లా మీరు నరకాన్ని కూడా లెక్కేసుకోవాలి. మంచి చెడు రెండు. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితం అనుభవిస్తాం, చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ ఫలితాలు అనుభవిస్తాం. అనుభవించేటప్పుడు తెలుస్తుంది అన్నమాట మనం చేసుకున్నటువంటి పనుల వల్ల ఫలితం. మరి స్వర్గంలో సుఖంగానే ఉంటుంది కదండి, ఎందుకు నాకు ఫలితం అనుభవిస్తూ తెలుస్తుంది అంటే స్వర్గంలో సుఖంగానే ఉంటుంది కానీ ఆ సుఖం నీకు పర్మనెంట్ కాదని తెలుసు. స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది, ఇప్పుడు నేను అనుభవిస్తున్న సుఖం అనుభవిస్తూనే ఉంటాం, కానీ మన కౌంట్ డౌన్ మొదలవుతూ ఉంటుంది. ఇంకా 4 రోజులే ఈ సుఖం, ఇంకా 3 రోజులే ఈ సుఖం, ఈ 2 రోజులే ఈ సుఖం, ఇంకా 1 రోజే ఈ సుఖం. ఇది అయిపోతే దుఃఖమే. అనుభవిస్తున్న సమయంలో కూడా అది అయిపోతుంది అని నీకు తెలుసు కాబట్టి నీకు దుఃఖమే కలుగుతోంది. అనుభవిస్తూ కూడా దుఃఖాన్నే పొందుతూ ఉన్నావు. అంటే తిన్నాను, పొట్ట నిండా తిన్నాను, ఆహారం నా పొట్టలోనే ఉంది,
ఇందాక విషాన్నంలాగా నేను వాంతి చేసుకోకర్లేదు దాన్ని, కానీ అది నాకు బాధ కలిగిస్తోంది. ఈ ఆముష్మిక సుఖాలు అలాంటివి. ఎన్నాళ్ళు నువ్వు అనుభవించినా ఇవి అయిపోతాయి అనేటువంటిది లేదు. ఎన్నాళ్ళు అనుభవించినా అంటే ఎన్ని జన్మలు ఎత్తినా, ఈ జన్మలో నేను కొన్ని పుణ్యకార్యాలు చేశాను, ఆ పుణ్య ఫలితంగా నేను స్వర్గాది లోకాలకు పోయాను, మళ్ళీ ఇప్పుడు పుణ్యం చేశా కాబట్టి రాబోయే జన్మ కూడా నాకు ఇటువంటి కొంచెం ఉత్తమ జన్మే వస్తుంది, ఆ జన్మలో మళ్ళీ ఇంకా కొన్ని పుణ్యకార్యాలు చేస్తాను, అవి అనుభవించడానికి మళ్ళీ స్వర్గానికే పోతాను, మళ్ళీ స్వర్గం నుంచి మళ్ళీ ఈ లోకానికి వస్తాను. ఇలా పునరపి జననం పునరపి మరణం. ఎన్నిసార్లు పుట్టినా, ఎన్నిసార్లు చచ్చినా, ఎన్నిసార్లు స్వర్గాది లోకాలకు వెళ్ళినా నాకు అది పూర్తి అవుతుందనే నమ్మకం లేదు. అనుభవిస్తున్న కాలంలో కూడా నాకు దుఃఖాన్ని ఇస్తోంది. అది సుఖమే, దాన్ని ఆముష్మిక సుఖము అంటాడు. అంటే ఆముష్మిక సుఖం తెగదు, తెల్లవారు, ఇంతటితో అయిపోతుంది అనేది లేదు. ఎందుకు అయిపోతుంది అనేది లేదు? నువ్వు తీసుకున్నటువంటి లోకం ఏదో ఒక లోకానికి వెళ్ళాను, ఆ లోకంలో నా పుణ్యఫలం అనుభవించే వరకు నన్ను ఉంచారు. క్షీణే పుణ్య మధ్యలోకం విశంతి అని ఆ పుణ్యం అయిపోగానే వాడు మెడపట్టి నన్ను గేంటేశాడు. ఇంకా మర్యాద గిర్యాద ఏం లేవు. ఇన్నాళ్ళ బట్టి నాకు చాలా మర్యాద చేశాడు. మా గురుదేవులు మాకు చెప్పేవాళ్ళు, స్టార్ హోటల్ లాంటిది ఆ సుఖాలు. 5 స్టార్ హోటల్లో వాడు ఎంతకాలం నన్ను గౌరవంగా చూస్తాడు? నా పెట్టెలో డబ్బులు ఉన్నంత వరకు నన్ను చాలా గౌరవంగా చూస్తాడు. వాడే వచ్చి సార్ సార్ అని నాతో మాట్లాడినవాడు, నా డబ్బులు అయిపోయినాయి. రేపు నన్ను ఒక రోజు ఉండనియండిరా, నేను నెల రోజుల నుంచి మీ హోటల్కి డబ్బు కట్టాను కదా, ఇప్పుడు నా డబ్బులు అయిపోయినాయి, నేను రేపు రాత్రి ఫ్లైట్ టికెట్ కూడా నా దగ్గర ఉంది, రేపు రాత్రికి వెళతాను, ఈ ఒక్కరోజు నన్ను ఇక్కడ ఉండని అని ఒకవేళ వీడు అడిగితే ఉండనివ్వడు. వాడు ఉండనివ్వకపోగా నిన్నటి వరకు నన్ను గౌరవించిన వాడు ఇవాళ ఏమంటాడంటే పోరాపో అంటాడు. ఇంకా నేను పోకపోతే ఏ పని వాళ్ళైతే నాకు నమస్కారాలు పెట్టారో ఆ పని వాళ్ళే నా పెట్టే బేడా తీసుకుని నన్ను హోటల్ బయట రోడ్డు మీదకి తెచ్చి నుంచోబెడతారు. ఒక్క అర్ధగంట కూడా నన్ను అసలు చెక్అవుట్ టైం అయిపోతేనే వాడు ఉండనియ్యాడు. రేపటి డబ్బు కట్టకపోతే ఇవాళ ఉండనియ్యాడు. ఇంకా వీడు ఉండనిస్తాడా? ఈ స్వర్గాది లోకాల్లో క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ మానవ లోకంలోకి వెళ్ళిపోమంటాడు. మానవ లోకంలో పోనీ ఇక్కడైనా నన్ను ఉండనిస్తారంటే ఇక్కడ కూడా ఒక టైం పెట్టారు. ఈ టైం అయిపోతే ఇక్కడ కూడా నన్ను ఉండనివ్వండి. దాన్ని నేను లైఫ్ టైం అంటున్నాను అనుకో. ఇప్పుడు కూడా ఒక టైం పెట్టారు. ఆ టైంలో ఆ టైం అయిపోగానే నన్ను ఇక్కడ ఉండనివ్వటం లేదు. ఎవడు నన్ను పిలుచుకుపోతున్నాడు, ఎవడు నన్ను ఇక్కడికి పిలుచుకొస్తున్నాడు అంటే నన్ను ఎవడు పిలుచుకోవట్లేదు, ఎవడు పిలుచుకురావట్లేదు. నాకై నేనే, మనకై మనమే. ఎలాగైతే ఫ్లైట్లో మనం వెళ్ళాలి అనుకుంటే ఫ్లైట్ వాడు మనం ఏమన్నా రమ్మన్నాడా? మనమే కాల్ చేసి ఒక టికెట్ ఇవ్వరా నాయన నాకని చెప్పి టికెట్ కొనుక్కొని మన సామాన్ అంతా పెట్టుకొని వాడి ఫ్లైట్ బయలుదేరడానికి ఇంకా 2 గంటల ముందర మనమే పోయి ఎయిర్పోర్ట్లో సామాన్ అంతా వాడికి అప్పగించి మనం రెడీగా నుంచున్నాం. ఫ్లైట్ మనమే ఎక్కుతున్నాం. అట్లా ఈ వేరే లోకాలకు కూడా మనకై మనమే పోతున్నాం, మళ్ళీ ఈ లోకానికి కూడా మనకై మనమే వస్తున్నాం. ఇట్లా రాకలు పోకలు ఎన్నిసార్లు జరిగినా మనకు ప్రయాణం విసుగు పుట్టకుండా ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. అందుకే బహుదూరపు బాటసారి నిలబడి ఒక్కసారి వినరా నా మాట. బహుదూరపు బాటసారి నువ్వు ఒకరోజు ప్రయాణం చేసి వచ్చిన వాడివి కాదు. ఎన్నో ఏళ్లుగా ఎన్నో జన్మలంటూ ప్రయాణం చేస్తూనే ఉన్నావు. ప్రయాణం చేసావు చేసావు చేసావు, నీకు అంతుపట్టలేదు. ఒక్కసారి నిలబడి నా మాట వినరా, ఈ ప్రయాణం ఆగిపోతుంది అంటాడు గురు. శిష్యుడికి చెప్తాడు, చాలా ప్రయాణం చేసి వచ్చిన బాటసారి కాసేపు ఆగు. ఎందుకు ఆగాలి?
నీ చెప్పే మాట విను, నువ్వు చెప్పే మాట వింటే నాకేమిటి లాభం? ఈ ప్రయాణం ఆగిపోతుంది. అమ్మో ప్రయాణం ఆగిపోతే ఇలాగా, నేను ఎన్నిసార్లు ప్రయాణం చెయ్యాలి కదా, నాకు ఇట్లా ఊళ్ళు తిరగడం ఇష్టం. గురువు అడుగుతాడు, నాయన నిజమే నీకు ఇష్టము, ఇన్నిసార్లు ఇన్ని ఊళ్ళు తిరిగావు కదా, నీకే నువ్వే ఆలోచించు. చాలాసార్లు నువ్వు జన్మలకు వచ్చావు, మళ్ళీ జన్మించావు. అంటే పిల్లిగా, కుక్కగా, పందిగా, కోతిగా, నీకు కావాల్సినది. అది బాగుండదేమో, ఇది బాగుంటుందన్నేమో కదా నువ్వు ఈ జన్మకు వచ్చావు, ఆ జన్మ అనుభవించావు కదా. మరి అప్పుడు బాగుంటే, అది నీకు నిజంగా బాగుంటే మళ్ళీ ఇంకో జన్మ నువ్వు ఎందుకు కోరుకుని ఉంటావు? ఏ జన్మైనా నీవు పొందక ముందు అది నీకు చాలా బాగున్నట్టు ఉంటుంది. ఏ జన్మైనా నువ్వు పొందిన తర్వాత నీకు అది బాగుండదు. నీ ఎదురు జన్మ మళ్ళీ బాగుంటుంది. నీ స్వభావమే అలాంటిది. ఈ స్వభావం నాకు లేదండి, నేను చాలా మంచివాడిని. ఒక్కసారి ఆలోచించు. బజార్కి వెళ్ళి, షాప్కి వెళ్ళి బట్టలు తెచ్చుకున్నావు. నువ్వు బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళావు. షాపు వాడు నీ ముందర చాలా బట్టలు వేశాడు. బట్టలు కొనుక్కున్నావు. ఇక్కడ ఏమైనా జరుగుతుందా నాన్న? ఎందుకు అట్లా అని అరుస్తుంది? ఇక్కడ ఏమవుతుంది చూడు. ఇవన్నీ పెట్టడం వల్ల ఏమన్నా ఉందా? ఒకసారి బాగా పెట్టుకో. ఏం నాన్న ఇది దూరం పెట్టినా? ఒకటి నాకు నచ్చింది, దాన్ని తీసుకొచ్చుకున్నాను. నేను బిల్ వేసి అది తెచ్చుకున్నాను. అంటే ఆ షాప్లో ఉన్న మిగిలినవన్నీ డిస్కార్డ్ చేసి నాకు ఇదే బాగుండేది కదా తెచ్చుకున్నాను. అంటే నేను నచ్చకపోతే అది కొనుక్కోను. నచ్చింది నాకు, ఎక్కడో పోయింది. ఏమిటి అసలే పోగొట్టావు నాయన? ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది. కింద పెట్టినా వస్తుందా? అదే మరి నాకు లేదా? సరే. అది ఏమవుతుందంటే నాకు నచ్చింది అని నేను తెచ్చుకున్నటువంటిది ఇంటికి వచ్చాను. ఎదురింటి ఆమె ఇంకోటి అలాంటిదే ఇంకొక కలర్లో తెచ్చుకుందో, ఇంకా కాస్త అదే రేటులోనో ఇంకా కాస్త బాగుందో తెచ్చుకుందా ఎదురింటి ఆమె. నేను ఎప్పుడైతే నాది చూపించానో, నేను ఇది కొనుక్కున్నాను అని, ఆమె ఇదిగో నేను కూడా నిన్ననే కొనుక్కున్నానని చూపెట్టింది. నాకు నేను కొనుక్కున్న దానికంటే ఆమె కొనుక్కుంది నాకు చాలా నచ్చింది. ఇది నిజమా అబద్ధమా మీకే మీరు ఆలోచించుకోండి. అంటే నీకు లభ్యమైన పదార్థం నీకు నచ్చటం లేదు, ఎదుటివాడి దగ్గర ఉన్న పదార్థం నీకు నచ్చుతోంది. అందుకని నెక్స్ట్ మళ్ళీ నేనేం చేస్తున్నాను, దానికోసం కావాలని అడుగుతున్నాను. ఎందుకంటే అది నాకు నచ్చింది. అది ఎందుకు నచ్చుతోంది నాకు అంటే, ఇది నా దగ్గర ఉన్నది, నేను వేసుకున్నది అందంగా ఉన్నదని నేను చూసుకోలేను. ఎదుటి వాళ్ళు వేసుకున్నది నేను చూడగలను. ఎందుకంటే నా ఇంద్రియాలన్నీ బయటి వైపుకున్నాయి. అందుకని నేను వాడి జీవితం చాలా బాగుంది, అందుకని ఎదుటివాడిని చూసి అది బాగుంది అని అనుకుని మళ్ళీ నేను ఆ జన్మని కోరుకున్నాను. నాకు ఆ జన్మ ఇచ్చాడు భగవంతుడు. ఇప్పుడు మళ్ళీ నాకు నచ్చలేదు. ఒక జన్మలో నాకు గుంపెడు మంది పిల్లలు పుట్టారు. పిల్లలు, ఈ పిల్లలు లేని వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని నేను అనుకుంటున్నాను. నా మనస్సులో అదే అనుకున్నాను, పిల్లలు లేని వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఈ పిల్లలు ఉండడం వల్ల నేను చాలా కష్టపడుతున్నాను. అంటే ఇప్పుడు నాకు నెక్స్ట్ ఎటువంటి జన్మ కావాలి? పిల్లలు లేని జన్మ కావాలి. సరే, పిల్లలు లేని జన్మ వచ్చింది. ఇప్పుడు నాకు ఎదురుగా పిల్లలు ఉన్నవాళ్ళు కనబడుతున్నారు. ఇప్పుడు నేనేమంటాను, అదే నేను ఏం పాపం చేశాను, ఒక్క పిల్లవాడైనా ఉండకూడదా నాకు? అది ఎట్లా లేకుండా పోయినారు? అది రెడ్ వచ్చింది, రికార్డింగ్ అవుతుందమ్మా, రికార్డింగ్ అని నేను మళ్ళీ ఆ సంకల్పం చేశాను. ఆ సంకల్ప ప్రకారం నాకు మళ్ళీ వచ్చే జన్మలో పిల్లలు ఉన్నారు. చీచి ఈ మొగుడు, ఈ సంస్కారం అస్సలు బాగులేదు, ఈ మొగుడు అసలు పెళ్ళే కానిటువంటి పిల్లలు ఎంత అదృష్టవంతులు, ఈ జంజాటకమే లేదు వాళ్ళకు. వచ్చే జన్మలో నాకు పెళ్ళే కాలే, ఎక్కడ సంబంధం చూసినా కుదిరి చావలే. నేను ఇంత పెళ్లి కూడా
చేసుకోలేని అసమర్థురాలను అయిపోయినానా, నాకు పెళ్లి కూడా కాలేదే. ఓకే, ఇట్లా ఎప్పుడూ ఎదుటి జన్మ నాకు నచ్చుతోంది, మళ్ళీ మళ్ళీ నేను అదే కోరుకుంటున్నాను, మళ్ళీ మళ్ళీ అదే జన్మకు వచ్చాను. ఇప్పుడు మనం అందరం చాలా జన్మలు ఎత్తాం కదా. ఏ జన్మలోనైనా సంతృప్తి కలిగి ఉంటే మనం మళ్ళీ జన్మ ఎత్తాం. సంతృప్తి